పాఠశాల రోజులు మన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని మధురమైన జ్ఞాపకాలు. ఆ రోజుల్లో ఉండే అమాయకత్వం, స్నేహం మరియు అల్లరి మళ్లీ తిరిగిరావు. పాఠశాల జీవితం అనగానే గుర్తొచ్చే కొన్ని ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. 1. ఆ మధురమైన ఉదయాలు. ఉదయాన్నే నిద్రలేవగానే బడికి వెళ్లడం ఇష్టం లేకపోయినా అమ్మ బలవంతంగా స్నానం చేయించి యూనిఫాం వేసి పంపడం ఒక జ్ఞాపకం. బస్సు కోసం పరుగుతీయడం లేదా స్నేహితులతో కలిసి నడుచుకుంటూ వెళ్లడం ఎంతో బాధ్యతలేని, సరదాగా సాగే సమయం. 2. స్నేహితుల సందడి. బెంచ్మేట్స్. పక్కన కూర్చునే స్నేహితుడితో చేసే చిన్ని చిన్ని గొడవలు, పెన్నులు, పెన్సిళ్ల కోసం పట్టుబట్టడం. లంచ్ బాక్స్. బెల్ కొట్టకముందే డెస్క్ కింద దాక్కుని బాక్సులు తినేయడం. అందరి బాక్సుల్లోని కూరలను రుచిచూడటం ఒక పెద్ద పండగలా ఉండేది. పీటీ పీరియడ్. ఎప్పుడెప్పుడు ఆటల పీరియడ్ వస్తుందా అని ఎదురుచూడటం. గ్రౌండ్లో పరుగుతీయడం వల్ల వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేం. 3. గురువుల ప్రభావం. కొందరు టీచర్లు భయపెట్టినా మరికొందరు ఎంతో ప్రేమగా పాఠాలు చెప్పేవారు. హోంవర్క్ చేయనప్పుడు చెప్పే వింత సాకులు, క్లాస్ బయట నిలబడటం వంటి శిక్షలు కూడా ఇప్పుడు తీపి జ్ఞాపకాలే. 4. పరీక్షల భయం. పరీక్షల ముందురోజు రాత్రి పడే టెన్షన్, ఎగ్జామ్ హాల్లో స్నేహితుల వైపు సైగలు చేయడం, రిజల్ట్స్ వచ్చిన రోజు కలిగే ఉత్కంఠ. ఇవన్నీ మనల్ని మానసికంగా ఎదిగేలా చేశాయి. 5. వీడ్కోలు, ఫేర్వెల్. చివరి రోజున అందరూ ఒకరి యూనిఫాంపై ఒకరు సంతకాలు చేసుకోవడం, కళ్లల్లో నీళ్లతో ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకోవడం మన పాఠశాల జీవితానికి ముగింపు మాత్రమే కాదు, ఒక కొత్త ప్రయాణానికి ఆరంభం. బడి అనేది కేవలం చదువుకునే చోటు మాత్రమే కాదు, మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే ఒక దేవాలయం. Based on the trends we've observed, the final conclusion is that these memories shape our understanding of the future. Thank you.